ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథము తీసి ప్రభు వాక్యం చూడండి. కొత్త నిబంధన నుండి దయచేసి మీరు కూడా నాతో పాటు వాక్యం చదవండి, శ్రద్ధగా వినండి. యాకోబు పత్రిక అధ్యాయం 5:13 వచనం. యాకోబు పత్రిక అధ్యాయం 5:13 వచనం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలేను. మళ్ళీ చదువుకున్నాం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలేను. మీలో ఎవనికైనను అంటే ప్రభు అయిన దేవుని నమ్ముకున్న వాళ్ళు, సమస్త దేవుని ప్రజలు. శ్రమ సంభవించినంటే శ్రమ సడన్గా వారి జీవితంలోకి, వారి కుటుంబంలో, వారి జీవితంలోకి శ్రమ అనేది రావడం. అది సంఘంలో కావచ్చు, సువార్త పనులు కావచ్చు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు కావచ్చు, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కావచ్చు, వారి జీవితంలో కావచ్చు, క్రీస్తును నమ్ముకున్న వారి జీవితంలో సడన్గా శ్రమ సంభవించేనా, అనుకోకుండా వర్ష తాకిడికో ఏదైనా ఇల్లు కూలిపోవడం అనేది అలా జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఒకేసారి వరదలో వచ్చి ఏదైనా బ్రిడ్జి కొట్టుకుపోవడం సడన్గా అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించేనా. ఎవరికైనా శ్రమ అంటే కష్టము కానీ, ఇబ్బంది కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, ఏదైనా చింత కానీ, అయ్యో దిక్కులేరేమో అనే నిరాశ కానీ, ఏదైనా భయం కానీ వచ్చిందనుకోండి, మొట్టమొదటిసారిగా క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి సృష్టికర్తను నమ్ముకున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా చేయాల్సిన పని ఏంటి అంటే ప్రార్థన చేయాలి. ప్రభువున దేవుని ముందు వారికి వచ్చిన కష్టం గురించి, వారి శ్రమ గురించి, వారికి ఉన్న వేదన గురించి, వారికి ఉన్న చింత గురించి, వారికి ఉన్న భయం గురించి పూర్తిగా ప్రభువున దేవుని ముందు కూర్చొని ప్రభువుకి విన్నవించుకోవాలి. అది చేయమని ప్రభువున దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. మీలో ఎవరికైనానో శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన మీలో ఎవరికైనానో శ్రమ వచ్చిందా, మీరు భయపడకుండా సింపుల్గా ఏం చేయమంటున్నాడు ప్రభు? ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే, పౌలు సువార్త జీవితంలో తాను ఎన్ని శ్రమలు అనుభవించాడో అన్ని శ్రమల్లో ప్రభు అన్న దేవుణ్ణి పౌలు గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా తన సువార్త పని అనేది చాలా విజయవంతంగా చేయడం జరిగింది. దేవుడు అతన్ని ప్రతి శ్రమ నుండి రక్షించాడు, కాపాడాడు, అన్ని దీవించాడు. కాబట్టి ఇక్కడ మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో ఎవరికైనాను అంటే అర్థం, నా దేవుడు యేసుక్రీస్తు, నా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధుడు, రక్షకుడు అని క్రీస్తును నమ్మినవారు, క్రీస్తులో జీవిస్తున్నవారు, దేవుని సంఘస్థులు, దేవుని పరిచారకులు, దేవుని సేవకులు, దేవుని ప్రజలు, సృష్టికర్తను ప్రేమించే సమస్త దేవుని ప్రజలందరూ వస్తారు. శ్రమ వచ్చింది అంటే కష్టము, ఇబ్బంది, ఇరకాటం వచ్చింది, జీవితంలో బాధ వచ్చింది, దుఃఖం, చింత వచ్చింది, సడన్గా కృంగిపోయారు, డిప్రెషన్కి వెళ్ళిపోవడం కానీ, మనసు కృంగిపోవడం కానీ, ఏదైనా పాడైపోవడం కానీ, దిక్కులేనైపోయాము, నిరాశ వచ్చింది, భయంకరమైన పరిస్థితి వచ్చింది, పాడైన ఆపద వచ్చేసింది, ఒక ఎక్కడ లేని విచారం కలిగించేసింది, అనుకోకుండా సమయానికి డబ్బు అనేది రాకపోవడం కానీ, అనుకోకుండా ఆరోగ్యం బాగలేకపోవడం కానీ, అనుకోకుండా ఇంట్లోకి ఎవరైనా చనిపోవడం జరగడం కానీ, ఏదైనా ఉద్యోగం పోవడం కానీ, ఇలా ఏదైనా శ్రమ అనేది మీ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న ప్రజలలో ఏదైనా వచ్చిందనుకోండి, మీరు ముందు భయపడకుండా చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రభువే చెప్తున్నాడు చాలా స్పష్టంగా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలేను. చాలా స్పష్టంగా ఈ మాట ప్రభు అయిన దేవుడు చాలా స్పష్టంగా మంచి అనుభవంతో ఉన్న ఒక మంచి దేవుని సేవకుని ద్వారా మనతో చెప్తున్నారు. పౌలు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. ప్రభు సువార్త కోసం, ప్రభు కోసం మాత్రమే జీవించాడు. ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని ప్రేమించలేడు. ఆయన జీవితంలో వచ్చిన ప్రతి శ్రమను
కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఆయన శ్రమ నుండి నెమ్మదికి వెళ్ళగలిగాడు. కాబట్టి ప్రభువున దేవుడు చాలా స్పష్టంగా తన అనుభవంతో ఇక్కడ పౌలు ద్వారా మనతో చెప్పిస్తున్నాడు. ఎందుకు అంటే పౌలు అంత గొప్పగా దేవుని సువార్తను, దేవుని చిత్తంలోనూ జీవించడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పారు? ప్రభువున దేవుని నేను పోలి ఏ విధంగా అయితే జీవించానో మీరు కూడా నన్ను పోలి అలా జీవించడం నేర్చుకోండి అని చెప్తాడు. అంటే ప్రభువున యేసుక్రీస్తువును ఆయన ఎంతగా ప్రేమించాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తును విశ్వసించినప్పుడు మన జీవితాల్లో శ్రమ అనేది వచ్చిన వెంటనే మొదటి చేయాల్సిన పని ఒకటే, ప్రార్థన చేయాలి. దేవునికి ఖచ్చితంగా ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధనలు చూస్తే ఐగుప్తు రాజు అయిన ఫరో ఇజ్రాయేల్ ప్రజలందరినీ మహాశ్రమ పెడుతున్నాడు, మహా ఇబ్బంది పెడుతున్నాడు, మహా దుఃఖం వేదన గురి చేస్తున్నాడు. అప్పుడు ప్రభువైన అయిన దేవుడు తన సేవకుడైన మోసే వారు చేసిన ప్రార్థనల అన్నిటినీ కూడాను దేవుడు ఆలకించి వాళ్ళందరినీ కూడాను విడిపించాడు. ఎర్ర సముద్రంను చీల్చి తన ప్రజలను గొప్ప శ్రమ నుండి సంతోషం వరకు నెమ్మది వైపుకి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని వెళ్ళాడు. దానియేలును సింహాన బోన్లో వేసేశాడు, దేవుడు రక్షించాడు. కాబట్టి ఇక్కడ ఒక క్రైస్తవ జీవితంలో దేవుని నమ్ముకున్న ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా శ్రమ వచ్చిన వెంటనే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ప్రభును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థించడం వల్ల ప్రభు శ్రమలో ఉన్న వారిని ఎంత మాత్రమూ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కృంగిపోయిన మనసును ఏ మాత్రం కూడా ఆయన నిర్లక్ష్యం చేయడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా శ్రమ వచ్చిన వెంటనే దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన నిత్య జీవనం నుండి ఒక మంచి ఉదాహరణ తీసుకుందాము. ఇప్పుడు మీరు ఎక్కడైనా పని చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు, మీకు ఎక్కడ లేని ఒక గొప్ప శ్రమ వచ్చింది, మీ ఇంట్లో ఒక చిన్న అనారోగ్యం బాధ వచ్చింది, మీ పిల్లల చదువు కోసం ఏదైనా కష్టం ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ యజమాని దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా అవసరం ఉందని ఏదైనా సహాయం మీరు అడుగుతారు. వారు మీకు మీ శ్రమను బట్టి వారు ఏం చేస్తారు, మీరు అడుగుతున్నారు, మీరు అడిగే విధానాన్ని బట్టి మీరు వారి మీద నమ్మకంతో మీరు అడుగుతున్నారు కాబట్టి వారు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. కాబట్టి ప్రభు అనే దేవుని నమ్ముకున్న మీరు దేవుని ప్రజలు కాబట్టి ప్రభు అనే దేవుని మీద నమ్మకంతో శ్రమ వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేసి ప్రభు అనే దేవుని వేడుకోవాలి. ఈ వాక్యము ద్వారా ప్రభు అనే దేవుడు మీతోనూ నాతోనూ ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో ఏమంటున్నారంటే, మన దేవుడైన యేసుక్రీస్తు మీతో మనందరితో ఈ వాక్యం ద్వారా చెప్పేది ఏంటి అంటే, శ్రమ అంటే బాధ కానీ వేదన కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు మీరు మొదట చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రభు అయిన దేవుడికి మీ శ్రమ గురించి పూర్తిగా చెప్పడం. ఆయనకి ఈ భూమి మీదను పరలోకం మీదను పూర్తి అధికారము ఉంది కాబట్టి మీరు ప్రభువును శ్రమలో వేడుకోండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని శ్రమ నుండి, గొప్ప గొప్ప శ్రమల నుండి ఇజ్రాయేలు ప్రజలను కాపాడినట్టు మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు. ఇజ్రాయేలు ప్రజలను కాపాడినట్టు మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన కాపాడి నెమ్మది గల ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొని నెమ్మది స్థితికి, శ్రమ స్థితి నుండి నెమ్మది స్థితికి తీసుకొని వస్తాడు. ఇది దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు చెప్తున్నది. యేసుక్రీస్తు సువార్త సమస్త ప్రజలకు చేరునుగాక, మరియు క్రీస్తు ఆత్మ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. యేసు పేరట ఆమేన్.